మూడు నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ, గోదావరి, వంశధార, పెన్నా ఉంది. కానీ చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీళ్లు కూడా గోదావరి అవన్నీ శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వెన్నెముక. ఇది కానీ సమర్థవంతంగా కానీ మనం చేసుకోగలిగితే, అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది. కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు, పెట్టుబడులు వస్తాయి, త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చే తర్వాత కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తున్నాం. అయితే అధ్యక్ష, ఇక్కడుండే సభ్యులందరికీ కూడా, మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పుడుది కాదు, ఓసారి చరిత్ర. ఆ చరిత్రలో మనం చూస్తే 1941లో ప్రపోజల్ వచ్చింది. 1941లో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణయ్యర్, అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, అతను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ ఇక్కడ వస్తే బాగుంటుంది, గోదావరి పైన రావాలి అని ఆలోచించి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 42-44లో చేశాడు. అప్పట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారి మీరు చూస్తే 170 అడుగులు ఎత్తి పెట్టాలని, ఆ నుంచి 208 అడుగులు కూడా పెట్టాలని, దీనివల్ల 340 నుంచి 700 టీఎంసీ నీళ్లు పోలవరంలో, పేరు కూడా అప్పుడు పోలవరం కాదు, అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఉంటాయని చెప్పి ఒక అవగాహనకు వచ్చారు. 75 నుంచి 150 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు అనుకున్నారు. పేరు కూడా రామపాద సాగర్ ని సైట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కడాన దిశ ఈ ప్రాజెక్టుని గోవిందరాజు అయ్యంగారని 5-6 ఆగస్టు 1947లో ఇవన్నీ కూడా కన్సల్టెంట్ గా ఉండి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది, సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డ్యామ్ ఇస్ ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశారు. ఆ రోజు గాని ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన దిశ SSR 47-48 ప్రకారం 129 కోట్లు, ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టమయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు, కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉంది దిశ, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా, 1 అమరావతి, 2 పోలవరం.
ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకుపోవాలని ఉద్దేశంతోనే రెంటిపై కూడా శ్రద్ధ పెట్టాం. మూడోది, ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ మూటిపైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాం. 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం. నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఒకటి ఆలోచించాను. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఇందులో ముంపుకు గురయ్యే 7 మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంగానే ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు, కలగా మిగిలిపోతుంది. నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇద్దరిని ఒకటే చెప్పాను. రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్. ఇద్దరికి ఒకటి చెప్పాను, మీరు పోలవరం ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం. ఇప్పటికే నష్టపోయాం, ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము. ఎట్టి పరిస్థితుల్లో 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు అధ్యక్ష, మామూలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం, దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష. ఈ రోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారం చాలా స్పష్టంగా. అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా 7 మండలాలు వచ్చాయి, దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశారు. నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవుతున్నాయి. ఇది కూడా అదే మాదిరిగా ఆ కోవలో చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అధ్యక్ష. ఆ రికమెండేషన్ క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది, ఇది పూర్తి చేయాలి, లేకపోతే 30-40 ఏళ్ళు అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసాం అధ్యక్ష. ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది, పోలవరం ఇంకా పూర్తి కావాలి. అప్పటికి సైట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా కోర్టు కేసులు ఉన్నాయి. ఇది 3-4 ఏళ్ళైనా మినిమం పడుతుంది. 3-4 సంవత్సరాలు నీడు రాకుండా ఉండడం కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టెసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టెసీమ ద్వారా నీళ్లు తీసుకు దగ్గర 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 2 నదులను సంధానం చేశాను. కృష్ణా డెల్టా ఒక విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడు కూడా కృష్ణా డెల్టా అనేది ఎప్పటి నుంచో నీళ్లు ఇస్తున్నారు, కానీ ఇటీవల కాలంలో పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు రాకుండా, ఒకవేళ నీళ్లు వచ్చినా లేటుగా వచ్చేదానివల్ల ఏ అక్టోబర్కు ఆ ప్రాంతంలో లేటుగా ఆగస్టు, సెప్టెంబర్ ఆ ప్రాంతం నీళ్లు ఇవ్వడం, మంచి తుఫాన్ సీజన్లో పంటలు పడడం, తుఫానుకు నష్టపోవడం జరుగుతూ ఉంటే అట్లా కాదు, జూన్లోనే పంటలు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొచ్చాం. గోదావరిలో ఒక మాట అడిగారు, మీరు మాకు నీళ్లు లేకుండా తీసుకుపోతే అప్పుడు కూడా రాజకీయం చేశారు అధ్యక్ష. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది,
వాళ్ళ మనుషుల ద్వారా వ్యతిరేకిస్తే చాలా స్పష్టంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే నీళ్లు లిఫ్ట్ చేస్తామని అక్కడ చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి మెప్పించి పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం అధ్యక్ష. అది ఆ రోజు చేసిన విధానం. ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరినీ పెట్టి చేశాం. పట్టిసీమ 1 year లో పూర్తి చేశాం. అక్కడి నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలంలో రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. ఈరోజు రాయలసీమలో పండ్ల తోటలు వచ్చాయంటే అప్పుడు నాకు ఆలోచిస్తే అనిపిస్తున్న దిశ ఓసారి చరిత్రలో ఈ మాదిరిగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ప్రాంతంలో అంతా 20 ఏళ్లకు మునిపే దిశ అనంతపూర్ జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసేపోవాలంటే తీసేపోగలుగుతాం, కానీ నీళ్లు తీసేపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకి క్యాంపులు పెట్టాం దిశ. మనుషులకు కాదు, మనుషులకు కావాలంటే నీళ్లు ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్ తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి దిశ. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాం. కనీసం పంట పోతే పోయింది, కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష ఈరోజు అనంతపూర్కు నీళ్లు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపురం. నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల పోలు అటు ఇటు తిరిగిపోవాలి, చాలా దూరం. నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది, 30 నిమిషాల్లో వస్తుంది. నేను ఆ రోజు కియా మోటార్కి చెప్పాను, మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో, రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి 8 నెలల్లో 9 నెలల్లో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగరేట్ చేశామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 14-19 ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చాం. చాలా నేనైతే ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది. నేను ప్రాణనిత్యం ఆలోచించేవాడిని. ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ, ఇంకో పక్క సిడబ్ల్యూసి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయే అధ్యక్ష. ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశాం. మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంక్రీటింగ్ 1 డే. అది చేసి ముందుకు పోయాం. ఇంకొక పక్కన దేశం ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తూనే ఎగువన దిగువన కాఫర్ డ్యాంలు పనులు ప్రారంభించాం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ డయాఫామ్ ఎక్కడో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుందంటాడు. అంటే సబ్జెక్ట్ తెలుసు, అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్ లో ఈ కాంక్రీట్ తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది.
అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాళ్ళు వెళ్ళింది. ఆ స్థాయిలను బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడా లేవు. అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నా కూడా అధిగమించాం, చేశాం. ఇవన్నీ చేసే దిశ స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్లు సిద్ధం చేయడం, గేట్లన్నీ ఎక్కడికక్కడ ఎరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ కానీ అదే మరి సిడబ్ల్యూసీ కానీ వాళ్ళందరూ అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం. నేను అబ్రాడ్ పోతాను, నాగ్పూర్కి వెళ్ళాను. అదే దేశగా పనిచేశాం, ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం. దీనివల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష గేట్లు పెట్టగలిగాం, స్పిల్వే చేశాం, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాం. అన్ని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు పోయి 72% పనులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్ళాను ప్రాజెక్టు దగ్గరికి, 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశాను. ఎన్ని ఇబ్బందులున్నా సరే కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా రీఎంబర్స్మెంట్ తెచ్చుకున్నాం. అన్ని ఇది చేశాం కాబట్టి 72% పూర్తయింది. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21కి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. అలాంటి ప్రాజెక్టు దిశ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం R&R ఇచ్చాం, బిల్డింగ్లు కట్టాం, ఎన్ని చేయాలో అన్ని చేసి వెళ్ళాం. 2019లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ టెండరింగ్. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళ దిశ ఇప్పుడు నేను చేయలేక కాదు, నేను చాలా ఆలోచిస్తాను. ఏ పని చేయాలని 4 సార్లు ఆలోచిస్తాను. ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కక్షతో రాజకీయం చేయడం కాదు, కక్షతో అభివృద్ధి చేయడం కాదు దిశ. అదే ఇక్కడ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం. ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలు ఇచ్చి సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై 29, 2019 నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం. ఇంకొక పక్కన అధికారులందరినీ మార్చేయడం. కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. దేశంలో ఇంత ప్రమాదమైన నది ఎక్కడా లేదు. అందుకే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రాజెక్ట్ ని అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, అదే మరి విధ్వంసం, ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ ని నాశనం చేసే పరిస్థితి వచ్చే దిశ 15 నెలల్లో ఆ సైట్ లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరూ పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు, అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది. దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. పైన ఏమి కనపడదో చేసే వీళ్ళకు, దెబ్బతిని కింద తినింది. దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అంత మునుపు అధ్యక్ష పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తొందరపడుతున్నారు, రేపు ప్రాజెక్ట్ ని పనిచేస్తే
ఏదైనా జరగరాని జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి? మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా, ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా? ఓల్డ్ కాంట్రాక్టర్ అంటాడు నాకేం సంబంధం అని, న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను, పాత వాళ్ళు బాగా పనిచేయదంటారు. కాబట్టి సరైన నిర్ణయం కాదు, తొందరపాటు తగదు, ఆలోచించండి, పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆ రోజు దిశ నిర్ణయం చేసి రాటిఫికేషన్కి పీపీఏ పంపించారు. అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దిశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ను పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన దిశ దానిపైన మళ్లీ ఏం చేయాలో తర్జన భర్జనపడి ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత 4 దిక్కల దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం, 4 దిక్కల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది, కానీ గ్యారంటీ లేదు. తర్జన భర్జన చేశారు, ఆలోచించారు, కడాన ఒకటే నిర్ణయించారు. ఎలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాల్కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. కానీ ఇమేజిన్ అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. దానివల్ల మీరు చూస్తే మొత్తం 990 కోట్లు ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది, డిలే అయిపోయింది, హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది, కరెంట్ వస్తే కరెంటు ఆగిపోయింది. అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. 2019కి 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయిన దిశ 3.84%, 5 సంవత్సరాలు. అంటే ఎంత నిర్లక్ష్య దిశ ఇది. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, పర్సెంటా ఆ పర్సెంటా తొందర ఎందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు, అవగాహన రాహిత్యంతో అవహేళన. ఇక్కడే చూశా, ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి, నేర్చుకోవాలని ధ్యాస లేదు. సరే అవన్నీ నేను మాట్లాడకూడదు, మా సభ్యులు అయితే మాట్లాడతారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు. నాకు సభ్యత ఉంది, మీరు కూడా అవసరం లేదు. ఇక్కడ ఈ హౌస్ లో ఉందాతనాన్ని పాటిద్దాం, అక్కడి నుంచి చేస్తారు. కడాన దిశ 16,493 కోట్ల రూపాయలు రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత 4,900 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరం పూర్తయి ఉంటే దిశ 194 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం, రిజర్వాయర్లో నీళ్లు నింపేవాళ్ళం. ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష, ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు. గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలంలో వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటే నేను ఎగతాళి కూడా చేశాను అనుకుంటాను. ఆ రోజు అసెంబ్లీకి కూడా నీళ్లు వచ్చాయి, కైలాసం వరదలు వచ్చేసాయని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశారు నన్ను. ఇదే సీట్లో కూర్చొని చెప్పాను, తెలుగు గంగకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి. మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది. 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి, ఒరిజినల్ గా 15 టీఎంసీ నీళ్లు. 3 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో
ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చాడు ఆ మీటింగ్కి. అందరూ కలిసి 5 టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా. ఇంతవరకు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం. ఆ రోజు కూడా దిశ ఇక్కడుండే సభంతా గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజారెక్కం గుర్తుపెట్టుకోవాలి. నీళ్లన్నీ అండర్ గ్రౌండ్ లో తీసుకుపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగ ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం 15 టీఎంసీ నీళ్లు. ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, కరువు జిల్లా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను తమిళనాడుకు నీళ్లు ఇవ్వను. నేను తమిళనాడులో ఉన్నా, నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది, నీళ్లు ఇవ్వాలి, కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతానని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష. అదే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు, సోమశిల కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చింది కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకలలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసి దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్లీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కు పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కు పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.